హాయ్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య స్మార్ట్ ఐడియాస్. నన్ను చాలా మంది వీడియోస్ చేస్తున్నప్పుడు సార్ ఎస్జిటి శాలరీ ఎంత ఉంటుంది అంటే, ఇప్పుడు నేను ఎస్జిటి దీని గురించి డిస్కస్ చేస్తున్నాను. ఎస్జిటి శాలరీస్ ఎంత ఉంటాయి సార్, ఎంత వస్తుంది అని చాలా మంది కామెంట్స్లో పెట్టారు. పెట్టినప్పుడు నేను ఒకటే చెప్పాను, మీరు ముందుగా చదువుకోండి, కాన్సన్ట్రేషన్ అంతా ఎగ్జామ్ మీద పెట్టండి. సెలెక్ట్ అయిన తర్వాత జాయిన్ అయ్యే ముందు ఎలాగో ఇప్పుడైతే ఖాళీయే ఉంటారు కాబట్టి ఇలాంటివన్నీ ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం ప్రొఫెషన్ పరంగా అని చెప్పి నేను అప్పుడు మీకు ఆల్రెడీ కామెంట్స్లో చెప్పాను. అందుకని ఇప్పుడు నేను ఎస్జిటి శాలరీ మీద ఇప్పుడు వీడియో చేయబోతున్నాను. మనకి శాలరీ గ్రేడ్ 11th పే అనమాట. మన బేసిక్ పే వచ్చి 32,670తో స్టార్ట్ అవుతుంది. 1,01,970 వరకు ఉంటుంది. ఇది బేసిక్ పే అనమాట. అంటే ఇప్పటికిప్పుడు ఎవరైనా ఎస్జిటి జాబ్లో జాయిన్ అయితే వాళ్ళకి వచ్చే బేసిక్ పే ఇది 32,670. దానికి స్పెషల్ పే అందరికీ ఉండదు. అంటే కొంతమంది సింగిల్ టీచర్గా జాయిన్ అయ్యారు అనుకోండి, అప్పుడు హెచ్ఎం చేయాల్సి వస్తుంది తప్పకుండా. స్పెషల్ పే అంటే హెచ్ఎం అలవెన్స్. ఇప్పుడు నేను డైరెక్ట్ సింగిల్ స్కూల్ జాయిన్ అయ్యాను, నాకు ఉంటుంది స్పెషల్ పే హెచ్ఎం అలవెన్స్. అది 100 ఉండొచ్చు, 75 ఉండొచ్చు, 150 ఉండొచ్చు. అది ఉన్న స్టాఫ్ బట్టి ఉంటుంది. అంటే మనము హెచ్ఎం చేస్తే ఇప్పుడు ఒకే డిఎస్సిలో సెలెక్ట్ అయ్యి 2-3 ఒక స్కూల్కి వెళ్ళారనుకోండి, అందులో ఎవరైతే ర్యాంక్ ముందు ఉంటారో వాళ్ళు హెచ్ఎం చేయాల్సిందే, వాళ్ళే హెచ్ఎం చేయాలి. వాళ్ళకి అలాంటప్పుడు ఈ స్పెషల్ పే అనేది వర్తిస్తుంది. లేకపోతే నార్మల్ ఈ స్పెషల్ పే అనేది ఉండదు పే స్లిప్లో. డిఎన్ఎస్ అలవెన్స్ ప్రజెంట్ అయితే 33 కొనసాగుతుంది పాయింట్స్ ఎంత ఉంది, ఇంకా పెండింగ్స్ ఉన్నాయి, అది కాదు కానీ. అయితే డిఎన్ఎస్ అలవెన్స్ అనేది ఎవ్రీ 6 monthsకి ఒకసారి గవర్నమెంట్ ప్రకటిస్తుంది. అంత టర్మ్స్ అండి బాగుండి ఫైనాన్షియల్గా కూడా ఉంటే గవర్నమెంట్ కన్ఫామ్గా డిఏ అనేది ప్రకటిస్తుంది. కొంచెం అటు ఇటు లేట్ అవుతుంది. అవే పెండింగ్ డిఎస్ అని అప్పుడప్పుడు పెడుతుంటారు కదా టీచర్స్, అవి ఇంకా పెండింగ్స్ ఉన్నాయి. వాటి గురించి తర్వాత మాట్లాడదాం. తర్వాత హెచ్ఆర్ఏ అనేది మనకి ఇక్కడ 4 ఉంటాయి. 10, 12, 16, 24 ఇవన్నీ పర్సంటేజెస్ అనమాట. 10% హెచ్ఆర్ఏ ఈ విలేజెస్ 50,000 లోపు జనాభా ఎక్కడైతే ఉంటారో ఆ టౌన్ నోటిఫైడ్ ఏరియాస్ ఉంటాయి కదా, వాళ్ళు కూడా 10% తీసుకుంటారు. 50,000 దాటిన వాళ్ళు 12% ఉంటుంది. 16 అనేది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్. రీసెంట్గా ఏపీ గవర్నమెంట్ అనేది 16% అనేది ప్రకటించేసింది. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఏమేమైతే ఉన్నాయో, పార్వతీపురం కొత్తగా వచ్చాయి కదా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, వీటన్నిటికీ కూడా 16% హెచ్ఆర్ఏ ఇవ్వమని చెప్పారు. ఇక 24 అనేది మన క్యాపిటల్ రీజియన్లో, అమరావతి ఉంది కదా, క్యాపిటల్ రీజియన్లో పనిచేసే ఉద్యోగస్తులు వాళ్ళందరికీ 24%. వాళ్ళని అట్రాక్ట్ చేయాలి కదా, హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేయాలంటే అక్కడ 24% హెచ్ఆర్ఏ ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా ఇవ్వాలి అని ఉద్దేశంతో 24% అనేది ప్రకటించారు. అయితే ఈ హెచ్ఆర్ఏ అనేది మీరు కొన్నిసార్లు ఎంపీపీలో చేసినా కూడా సిటీ లిమిట్స్, సిటీ నుంచి ఒక 10 kilometers రేడియస్, 8 to 10 kilometers రేడియస్లో ఏ విలేజెస్ అయితే ఉంటాయో వాళ్ళందరికీ ఆ సిటీ తాలూకా హెచ్ఆర్ఏ అనేది వర్తిస్తుంది. అది 10 అవని అండి, 12 అవని, 16 అవని, 24 అవని. ఇది అయిన తర్వాత ఇక్కడ మనకి విశాఖపట్నం, విజయవాడ ఈ 2 గ్రేటర్ సిటీస్, వీటికి సంబంధించి 16 ప్రెజెంట్ అయితే అప్లికబుల్ అవుతుంది. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అని చెప్పి 16 అప్లికబుల్ అవుతుంది వాటికి హెచ్ఆర్ఏ. కానీ ఆ సిటీస్ బాగా తొందరగా గ్రోన్ అప్ అవుతున్నాయి, తొందరగా రెంట్లు అవన్నీ చాలా ఎక్కువ పెరుగుతున్నాయి. కేవలం ఈ 2 సిటీస్ పెరుగుతున్నాయని చెప్పి అప్పటికప్పుడు మళ్ళీ కమిటీ వేసి వాటి హెచ్ఆర్ఏ పెంచలేరు కదా, పెంచితే ఒకేసారి అన్నిటికీ పెంచాలి కాబట్టి అలా అని చెప్పి ఎక్కడైతే గ్రేటర్ సిటీస్ ఉంటాయి వాటికి కాంపెన్సేటరీ సిటీ అలవెన్స్ అనేది ఉంటుంది. అది 1,000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటా. కాంపెన్సేటరీ సిటీ అలవెన్సెస్ కూడా వాళ్ళకి వర్తిస్తాయి. కొన్నిసార్లు ట్రైబల్లో చేస్తారు కదా, ట్రైబల్లో చేసేవారు వాళ్ళకి నోటిఫై చేస్తారు అనమాట. బాగా ట్రైబల్ విలేజెస్ ఉన్న వాటిని నోటిఫై చేస్తారు అనుకోండి, అంటే కలెక్టర్ గారి దగ్గర లిస్ట్ ఉంటుంది, స్టేట్లో కూడా లిస్ట్ ఉంటుంది. ఆ విలేజ్లో చేస్తే ఆ అలవెన్స్ కూడా అనేది కూడా వాళ్ళకి యాడ్ అవుతుంది, ఎవరైతే ఐటీడీఏలో చేస్తారు. ఇక్కడ మనకి పెద్ద సిటీస్లో చేస్తే సిసిఐ ఎలానో ఇక్కడ ట్రైబల్లో చేస్తారనుకుంటే వాళ్ళకి కొంత అలవెన్స్ అనేది యాడ్ అవుతుంది. అంటే కంప్లీట్గా హిల్ టాప్ ఏరియా అయ్యి ఉండాలి, వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంటుంది. ఇవి మనకి వచ్చే టోటల్ గ్రాస్ అనమాట. ఇది గ్రాస్ అంటే మనకి గవర్నమెంట్ గ్రాస్ శాలరీ ఇచ్చేది. ఇందులో ఇప్పుడు డిడక్షన్స్కి వస్తే ఇవి డిడక్షన్స్ అంటే ఇవన్నీ కట్ అయిపోగా, అయితే డిడక్షన్స్ వచ్చి ఇప్పుడు చూడండి ఏపీజీఎల్ఐ అంటే ఇప్పుడు మినిమం 1,300 అయిపోయింది. ఏపీజీఎల్ఐ అనేది కట్ అవుతుంది. ఏపీజీఎల్ఐ అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే మనకి సంబంధించి ఇప్పుడు ఎల్ఐసి టైప్ అలా ఉంటుంది కదా, అలా ఏపీజీఎల్ఐ అంటే గవర్నమెంట్కి సంబంధించి మనం 1,300 అనేది ఏపీజీఎల్ఐ కట్ అయిపోద్ది. జిఐఎస్ జనరల్ ఇన్సూరెన్స్ వచ్చి ఒక 30 రూపీస్ కట్ అవుతుంది. ప్రొఫెషనల్ ట్యాక్స్ మనం జాబ్ చేస్తున్నాం కదా, దానికి కూడా 200 కట్ అవుతుంది. సిపిఎస్ అమౌంట్ అనేది 10% కట్ అవుతుంది.
ఈహెచ్ఎస్ అనేది 225 మంత్లీ సబ్స్క్రిప్షన్. అంటే మనకి ఆరోగ్యశ్రీ కార్డ్స్ అన్ని పోతాయి, ఈహెచ్ఎస్ కార్డ్సే వస్తాయి. వాటికి సంబంధించి 225 అనేది ప్రీమియం మనం ఎవ్రీ మంత్ కట్టుకోవాల్సింది. అయితే ఇక్కడికి వచ్చి ఇక్కడ పర్సంటేజ్ చెప్పేసారు సారు ఎక్కడ కట్టాలని. ఇక్కడ ఏ పర్సంటేజెస్ చెప్పండి, ఈ 33% అయినా, ఈ 10% అయినా, దీనికి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇది ఇంటూ 33/100 కట్టుకోవాలి. ఇంకా ఏ హెచ్ఆర్ఏ అయితే అది మళ్ళీ వేసుకొని కట్టుకొని బేసిక్ పేకి కలిపిన తర్వాత ఇక్కడ గ్రాస్ వస్తుంది. గ్రాస్లోని ఇవన్నీ డిడక్షన్స్ పోగా సిపిఎస్ 10% అన్నాను కదా, ఇక్కడ ఏదైతే ఉంటుందో ఇక్కడ గ్రాస్ ఎంత అయితే వస్తుందో అందులో 10% అనేది సిపిఎస్ కింద కట్ అయిపోద్ది. సిపిఎస్ అంటే మనకి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కదా, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కాదు, అందుకనేసి 10% కట్ అయిపోద్ది. మీకు అవగాహన కోసం జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను, రఫ్గా అటు ఇటు అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ బేసిక్ పే మీకు ఆల్రెడీ చెప్పాను 32,670 అని. హెచ్ఆర్ఏ 10% తీసుకుంటే, అంటే అందరూ ఎక్కువగా లోకల్ బాడీస్లో ఎక్కువ మంది చేస్తారు కాబట్టి 10% తీసుకుంటే హెచ్ఆర్ఏ 326,700 3,267. డిఏ 33% వేసాను రఫ్గా. 33% అంటే 32,670 ఇంటూ 33/100 కట్టాలి కదా. కట్టేటప్పుడు 326.7 ఇది 33% కడితే 10,781 వచ్చింది. ఇది మీకు ఓవరాల్గా వచ్చేది. స్పెషల్ పే ఏమైనా ఉంటే 175 లేకపోతే 150 ఎక్స్ట్రా అవుతుంది. ఇది అనేది మీకు గ్రాస్ అవుతుంది. అంటే మొత్తం 32,670 ప్లస్ 10,781 ప్లస్ 3,267 అంటే 46,718. ఇందులో ఏపీజిఎల్ఐ 1,300 కట్ అయిపోతే జిఐఎస్ 30 రూపీస్, ఈహెచ్ఎస్ 225, ఇంకా ప్రొఫెషనల్ ట్యాక్స్ 200. ఇవి లెస్ అయిపోవాలి. అంటే 45,143. ఇందులో 10% సిపిఎస్కి కట్ అయిపోతుంది. అంటే 4,154 అనేది సిపిఎస్కి కట్ అయిపోద్ది. అంటే మళ్ళీ ఇందులోంచి ఈ సిపిఎస్ మీకు అంటే సిపిఎస్ ఇవి డిడక్ట్ చేయగా 10% అని చెప్పడానికి నేను ఇక్కడ డిడక్ట్ చేశాను. సో 45,143లోంచి 4,514 అనేది తీసేయాలి. 40,629 రఫ్గా అటు ఇటు వస్తుంది. జస్ట్ మీకు అంటే దేనికి పర్సంటేజ్ కట్టాలి అనేది చెప్పాను. ఎగ్జాక్ట్ రేపు పొద్దున్న రూపాయి అటు ఇటు అయినా నన్ను మళ్ళీ క్వశ్చన్ చేయొద్దు. అయితే ఇక్కడ మీకు డిఏ అనేది ఎవ్రీ 6 monthsకి వస్తుంది. అంటే ఇయర్కి 2 DAs. యాన్యువల్ ఇంక్రిమెంట్ అనేది అంటే మనం ఏ డేట్ని అయితే జాయిన్ అవుతామో ఆ నెలకి సంబంధించి మనకి యాన్యువల్ ఇంక్రిమెంట్ అనేది యాడ్ అవుతుంది. అంటే ప్రతి సంవత్సరం ఇది ఇయర్లీ వన్స్ యాడ్ అవుతుంటాయి. డిఏ వచ్చి మనకి పర్సంటేజ్ ఉంటుంది, 3% 4% అనేది గవర్నమెంట్ ప్రకటిస్తుంది. అది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఎవ్రీ 6 monthsకి ఇచ్చేటప్పుడు. చెప్పాను కదా అటు ఇటు పెండింగ్స్ ఉంటాయని. యాన్యువల్ ఇంక్రిమెంట్ మాత్రం ఎవ్రీ ఇయర్ ఎట్ ఏ టైము మనం ఏ డేట్ని అయితే జాయిన్ అవుతామో ఆ నెలకు సంబంధించి యాన్యువల్ ఇంక్రిమెంట్ అనేది యాడ్ అయిపోతుంది. యాన్యువల్ ఇంక్రిమెంట్ అనేది ఫస్ట్ ఇయర్ 1,010 రూపీస్ ఉండొచ్చు, ఆ తర్వాత అలా 990 అలా 990 మళ్ళీ 1,010 ఇలా మన స్కేల్కి సంబంధించి ఉంటుంది. అంటే ఈ స్కేల్ తాలూకా ఇంటర్వెల్స్ చూస్తే ఎంతెంత దీనిలో కలిపాడు అనేది మన యాన్యువల్ ఇంక్రిమెంట్ అవుతుంది. ఫైనల్గా ఇదండి మనకు శాలరీకి సంబంధించి మీకు ఒక అవగాహన రావడం కోసం చేశాను. ఎక్కువ మంది కామెంట్స్లో అడుగుతున్నారు అనేసి చేశాను. అది ఓకే. అందరికీ నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి.